కర్ణాటక ప్రభుత్వానికి అతిపెద్దదైనటువంటి షాకింగ్ పరిణామం చోటు చేసుకుంటోంది. ఏంటంటే తను ప్రకటించినటువంటి సర్వే ఏదైతే ఉందో కర్ణాటక ప్రభుత్వం చేస్తున్నటువంటి సర్వే కాస్త వికటిస్తున్నటువంటి సిచ్యుయేషన్. కర్ణాటకలో ఉన్నటువంటి పబ్లిక్ ఏది బీసీ సర్వే అని చెప్తాం. ముందు లేదు లేదా అంతా సర్వే ఒకటే అని చెప్పుకొస్తుంది ప్రభుత్వం ఇప్పుడు. కానీ బీసీ సర్వే అన్నటువంటిది మొన్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి కుటుంబం తిరస్కరించడం, సిద్ధరామయ్య దాని మీద ఆగ్రహం వ్యక్తం చేయడం, ఇదంతా పక్కన పెడితే 15 లక్షల మంది ప్రజలు కర్ణాటకలో ప్రభుత్వానికి సర్వేకి తిరస్కరించారు. ఓపెన్గా ప్రకటించారు, మేము మీకు సర్వేకి మా వివరాలు ఇవ్వమని. మరికొంతమంది ఏమో ఇళ్ళు లాక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు ఈ సర్వే వాళ్ళు వస్తున్నటువంటి సందర్భంలో, సర్వేని అవాయిడ్ చేయడం కోసం. ఇది ఇప్పుడు నేషనల్ మీడియా, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి వాళ్ళు కూడా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే ఈ వ్యవహారం అంతా కూడా దీంట్లో చాలా కథ నడుస్తుంది అన్నటువంటి ప్రజలు గ్రహించారు కాంగ్రెస్ చేస్తున్న నాటకం వెనకాల.